నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త ఎపిసోడ్. గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈరోజు కూడా మనము ఖర్చు పెట్టే ప్రతి నోటు మీద ఒక చిరునవ్వుతోటి ఉన్న ఒక పర్సన్ మనము ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చామో, ఈజ్ హీ రియల్లీ ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఆర్ ఎ ట్రేటర్ ఆఫ్ నేషన్? బోల్డ్ స్టేట్మెంట్. దీంట్లో నిజాలకు వెళ్దాము. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? లెంతీ వీడియో ఉంటుంది. ఎపిసోడ్ 1 మాత్రమే ఇది. బిఫోర్ గాంధీ కమింగ్ టు ఇండియా, 1915 జనవరి 9కి ముందు అసలు ఏం జరిగింది? గాంధీ సౌత్ ఆఫ్రికా మూమెంట్లో 21 సంవత్సరాలు ఏదైతే టైం స్పెండ్ చేశారో ఆ టైంలో ఆయన సాధించింది ఏంటి? ఆ సాధించడానికి పట్టిన టైం అంత ఎందుకు? మూడో పాయింట్, ఇండియాకి వద్దాము అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత 69 రోజులు లండన్లో ఎందుకు గడపాల్సి వచ్చింది? గాంధీ బ్రిటిషర్స్కి థ్రెట్టా, ఫ్రెండా, లేదు అంటే క్లోనా? ఒక చిన్న అనాలిసిస్ తోటి ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ తెచ్చుకుందాం అనుకుంటున్న యూత్ ఎవరైతే ఉన్నారో, స్పెక్యులేషన్స్ లేకుండా అఫీషియల్ రికార్డ్స్ ఆర్కైవ్ చేసి, సిఐఏ రికార్డ్స్ కావచ్చు, MI5 రికార్డ్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని ఏవైతే డీక్లాసిఫైడ్ అయినో, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ మన వరకు రాదు, డీక్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్లో వచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసి దానికి ఏవైతే డాట్స్ మిస్సింగ్లో ఉన్నాయో ఆ డాట్స్ అన్నిటినీ కలిపి మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. దీని మీద రీసెర్చ్ అనేది చాలా బలంగా జరిగింది కాబట్టి కొంచెం ఓపికతోటి వినండి. ఫ్లాషీ థంబ్నెయిల్స్ ఉండవు, ఫ్లాషీ బ్యాక్గ్రౌండ్స్ ఉండవు, సౌండ్స్ ఉండవు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది? అసలు స్మూత్ గాంధీ అగ్రిమెంట్ ఏంటి? 1914లో చేసిన ఈ అగ్రిమెంట్లో గాంధీ గారు 21 సంవత్సరాల కష్టం సౌత్ ఆఫ్రికాలో ఏదైతే ఉందో అది కనిపిస్తోంది. ఏం చేశారు అన్నది కనుక మనం చూస్తే చాలా సింపుల్గా, ఎవరైతే ప్రవాస భారతీయులు ఉంటారో సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి 3 పౌండ్ల ఇన్కమ్ ట్యాక్స్ వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి, హిందూ ముస్లిం మ్యారేజెస్ని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. రికార్డ్స్ ప్రకారం 1914 జూలైలో గాంధీ గారు ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా నుంచి లండన్కి బయలుదేరారో, ఈ స్మూత్ అగ్రిమెంట్ ద్వారా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో తను అనుకున్న పనిని చేశారు అని చెప్పేసి మనకి రికార్డ్స్ ఉన్నాయి. అప్పటికి బ్రిటిషర్స్ ఇండియన్స్ని ఎలా చూస్తున్నారు అంటే, ఇట్ వాజ్ ఎ పథెటిక్ కండిషన్. సౌత్ ఆఫ్రికాలో ఉన్న బ్రిటిష్ రూల్ సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ గారికి ఎప్పుడైతే పిలుపు వచ్చిందో అప్పుడు గాంధీ గారు తన భార్య ఇద్దరూ కలిసి లండన్ బయలుదేరారు జూలైలో. వాళ్ళు రీచ్ అయింది ఆగస్ట్లో. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లైట్ ట్రావెల్ అనేది వాళ్ళు చేయలేదు, షిప్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళారు. లండన్లో వెళ్ళిన తర్వాత మీకు నాకు హిస్టరీలో రికార్డ్స్ ఏం చెప్తాయి అంటే, ఇండియా ఇండిపెండెన్స్ కోసం ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ అక్కడ గోఖలే గారు, సరోజినీ నాయుడు గారు, వీళ్ళు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళని కలిసి మాట్లాడడానికి వెళ్ళారు అని మన హిస్టరీ, మన బుక్స్, మన టీచర్స్, మన టెక్స్ట్ బుక్స్ మనకి చెప్తున్నాయి. కానీ జరిగిన విషయాలు చాలా మైక్రో లెవెల్లో కనుక అనాలిసిస్ చేస్తే, గాంధీ గారు 69 రోజులు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? అక్కడి నుంచి స్ట్రైట్గా ఇండియాకి ఎందుకు వచ్చారు? ఈ పాయింట్స్ని ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేద్దాము. స్టే ట్యూన్. కైండ్నెస్, రిపేమెంట్.
గాంధీ గారు నమ్మిన సిద్ధాంతం అహింసా పరమో ధర్మస్య. అహింసా పరమో ధర్మస్యలో హింస ఎంతుంది అన్నది కొంచెం సేపట్లో మాట్లాడుకుందాము. గాంధీ గారు ఇచ్చిన మాట, సౌత్ ఆఫ్రికా మూమెంట్లో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ గురించి లండన్ వాళ్ళు అంటే బ్రిటిషర్స్ ఏదైతే సపోర్ట్ ఇచ్చారో దానికి వాళ్ళ రుణం తీర్చుకుంటాను అని చెప్పేసి ఒక వాగ్దానం చేయడం జరిగింది గాంధీ గారు. అందు గురించి ఇప్పుడు 1914లో ఇఫ్ యూ రికాల్ 1914 నుంచి 18 వరకు ఏదైతే వరల్డ్ వార్ 1 జరిగిందో ఆ వరల్డ్ వార్ 1 జరిగిన టైంలోనే గాంధీ గారు సౌత్ ఆఫ్రికాని వదిలిపెట్టి లండన్కి వెళ్ళి 69 రోజులు ఉన్నారు. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అసలు ఏం జరిగింది అన్నది ఈ పాయింట్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అగ్రిమెంట్ అయింది. సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్కి ఒక రిలీఫ్ వచ్చింది. ఫ్రీడమ్ రాలేదు, రిలీఫ్ వచ్చింది. 21 సంవత్సరాలు పట్టింది గాంధీ గారికి ఆ రిలీఫ్ తీసుకురావడం కోసం. ఇక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా బయలుదేరారు. అంబులెన్స్ కార్ప్స్ ఏంటది అంటే వరల్డ్ వార్ 1 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ బ్రిటిష్ సోల్జర్స్ వార్లో ఎవరైతే గాయపడుతున్నారో వాళ్ళ కోసము ఒక మెడికల్ యూనిట్ని గాంధీ గారు లండన్లో హైర్ చేసుకున్నారు. ఎంతమందినో గెస్ చేయగలరా? 72 మందిని. మన ఇండియన్ ఆరిజిన్ ఇండియన్ నేషనల్స్ అయిన 72 మంది మెడికల్ ప్రొఫెషనల్స్ని గాంధీ గారు అక్కడుండి హైర్ చేశారు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. 78 మందిని. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. 78 మందిని ఆయన రిక్రూట్ చేసుకుని ఎక్కడి నుంచి మెడికల్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ని చూసుకున్నారు. వాళ్ళందరినీ రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో డిప్లాయ్ చేశారు. రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ అంటే ఏంటి అంటే లండన్ కింగ్ వాళ్ళకి సంబంధించిన ఆర్మీకి ఆ పర్టికులర్ టీంలో వీళ్ళని డిప్లాయ్ చేశారు. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? లండన్ ఆర్కైవ్స్ 32/11376 అన్న ఆర్కైవ్ ఫైల్స్లో ఇది ఎక్కడుంది? లండన్లో ఉంది. మీరు అఫీషియల్ డాక్యుమెంట్ కావాలి అంటే 32/11376 అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఇంటర్నెట్లో కంప్లీట్ డేటా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఈ రిక్రూట్మెంట్స్ని చేయడానికి గాంధీ గారు బ్రిటిషర్స్కి ఎంత బాగా సపోర్ట్ చేశారు అన్న విషయము మనకి క్లియర్ కట్గా దీంట్లో అర్థమవుతుంది. అల్టిమేట్గా ఆ మూమెంట్లో గాంధీ గారు ఆ 78 మందిని అసలు ఎందుకు హైర్ చేసుకున్నారు అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి గాంధీ గారి లాయల్టీ అనేది చూపించి ఇండియాకి సంబంధించిన ఇండిపెండెన్స్ కోసము నెగోషియేట్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఆయన వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇది మనకి ఓపెన్గా అందరికీ ఉన్న ఇది. కానీ బ్రిటిషర్స్ ఏమి ఎడ్డోళ్ళు కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకు చాలా క్లియర్గా తెలుసు. మీరు నేను ఇక్కడ కూర్చొని మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ వాళ్ళు చాలా ముందే ఊహించి ఒక మోల్ని ఇంప్లాంట్ చేద్దామన్న ప్లాన్లోనే గాంధీ గారిని అక్కడ పిలిచారు. నా గాంధీ గారు మనకు హిస్టరీలో మనం చూస్తే గాంధీ గారు అక్కడ స్పెండ్ చేసిన 69 days ఉద్యమకారులతోటి ఫ్రీడమ్ ఫైటర్స్ తోటి సీక్రెట్గా మీటింగ్స్ పెట్టుకొని ఈయన వ్యూస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళని ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లోకి జాయిన్ చేసుకునేటట్టుగా వీళ్ళని చేసుకుందాము అని చెప్పేసి మనకి బుక్స్లో చూడడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఎంతమందిని కలిశారు? గోఖలే గారిని న్యూట్రల్, ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సరోజినీ నాయుడు గారు ఆవిడ
గాంధీ గారితోటే ఉన్నారు ఫ్రీడమ్ మూమెంట్లో కూడా. శ్యామ్జీ కృష్ణ వర్మ స్ట్రైట్ అవే గాంధీ గారి ఆఫర్ని రిజెక్ట్ చేశారు. వీడి సర్వర్కర్స్ బ్రదర్, సర్వర్కర్ గారు తెలుసు కదా, ఆయన బ్రదర్ గాంధీ గారికి స్ట్రైట్గా మొహం మీదనే చెప్పారు. ఏమని? ఈ మూమెంట్ కరెక్ట్ కాదు, మేము మీతోటి ఉండము అని. అంటే నలుగురిని కలిస్తే ఒక్కళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు న్యూట్రల్, ఇద్దరు ఈయన ఐడియాలజీని రిజెక్ట్ చేశారు. ఈ పాయింట్ని మనము గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గాంధీ గారు సపోర్ట్ చేసిన విధానము బ్రిటిషర్స్కి ఏదైతే ఉందో, బ్రిటిషర్స్కి వాళ్ళకు కావాల్సిన ఒక టాయ్ దొరికింది. నా జరుగుతుంది ఏంటి? వరల్డ్ వార్ 1. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆ వరల్డ్ వార్లో పనిచేస్తున్నాయి. చాలామంది కావాలి బలపడడానికి. స్పాట్లో ఒక ఆశ చూపించారు. ఆశ ఏంటి? ఇండియాకి వెళ్ళండి, మా బ్రిటిషర్స్ కోసము మీ ఇండియన్స్ని మా ఆర్మీలోకి పంపించండి, మేము ఇండిపెండెన్స్ గురించి మాట్లాడతాం, ఇండిపెండెన్స్ గురించి ఆలోచిస్తాం, ఇండిపెండెన్స్ ఇస్తాం. ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ వైలెన్స్ మూమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక పర్సన్, అదే మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు డెడికేట్ అయిపోయి నేను అహింస పరమో ధర్మస్య సిద్ధాంతాన్ని నమ్ముతాను అని చెప్పి ఇండియాకి రావడం జరిగింది. ఇక్కడ నుంచి గాంధీ గారి సపోర్ట్ టు ద బ్రిటిష్ అనేది క్లియర్ కట్గా మనకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్లో ఉంటుంది. ఇప్పుడు బ్రిటిష్ సర్వేలెన్స్ వాళ్ళు గాంధీ గారి గురించి చేసిన రీసెర్చ్ ఫైల్ MI5 వాళ్ళది PF66671 అన్న ఫైల్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది, గాంధీ గారితోటి మాకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఆయనని ఇండియాకు పంపించండి, సోమాలియాకు పంపించండి, ఆయన మాకే పనిచేస్తారు అన్న విధంగా ఏవైతే వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయో గాంధీ గారిని ఇండియా వైపు నడిపించాయి. ఒకవేళ ఈయన థ్రెట్ అని చెప్పి కనుక బ్రిటిషర్స్ ఫీల్ అయ్యి ఉంటే ఎప్పటికీ కూడా ఇండియాలో అడుగు పెట్టేవారైతే కాదు. ఓకే, ఈయన వాళ్ళకి సపోర్ట్ కాబట్టే ఆయన ఇండియాలోకి వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు వెస్ట్ బెంగాల్కి, మాతృమూర్తి, దయాహృదయులు, ఆగ్నస్ జోన్సా బుజాక్షు. మనందరము ఒకప్పుడు విన్న పేరు మదర్ తెరీసా. ఆవిడ గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ ప్రజెంట్ అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత ఎలా చేంజ్ అవుకుంటూ వచ్చాయి అన్నది మనము చూద్దాము. అండ్ మన హిస్టరీలో చెప్తున్న ఇదేంటి, లండన్లో ఉన్న చలి ప్రభావంతో గాంధీ గారు ఫాస్టింగ్ చేశారు. ఆ ఫాస్టింగ్లో ఆయన హెల్త్ పాడైంది. అందు గురించి ఆయన సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో కూడా చావు దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చారు అని చెప్పేసి మనము హిస్టరీలో చూస్తాం. కానీ చాలా మటుకు ఏవైతే ఆర్టికల్స్ వచ్చాయో బ్రిటిషర్స్కి లాయాలిటీ చూపించుకోవడానికి, అంటే ఇది ఇండియన్ ఆర్కైవ్ ఆర్టికల్స్ గురించి కూడా కాదు, బ్రిటిష్ ఆర్టికల్స్ గురించి మీరు ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేసుకోవడం కూర్చుంటే ఒక్కొక్క స్టోరీ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గాంధీ గారు 1914 డిసెంబర్లో 19న సౌదీ అరేబియా బయలుదేరారు. ఎక్కడి నుంచి? లండన్ నుంచి. వచ్చింది జనవరి 9వ తారీఖున. ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు వచ్చారు, ఇవన్నీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినా సరే ఇక్కడ ఈయన రావడంతో జనవరి 9న వచ్చారు. మే నుంచి ఆపరేషన్ బ్రిటిష్ స్టార్ట్ అయింది. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బాపూజీ, మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ
1914 నుంచి 1918 వరకు వరకు జరిగిన వరల్డ్ వార్ 1లో ఆయనకున్న ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్స్ని బ్రిటిష్ ఆర్మీలో రిక్రూట్ చేసి పంపించి బ్రిటిషర్స్తో కలిసి వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేయడం వరకే. ఈ వీడియో నేను ఇక్కడితో ఆపుతున్నాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూయేషన్ 1919లో ఒక నిమిషం 1919లో ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలా నాశనమైంది, ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలా నాశనమైంది. 19లో ఇది నాశనం చేయడం కోసము బ్రిటిషర్స్ గాంధీ గారిని ఏమడిగారు, ఎలా రుణం తీర్చుకోమన్నారు అంటే ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ వెళ్తుంటే ఈ ఆర్కైవ్ ఫైల్స్ ఏవైతే చదువుతున్నానో ఒక్కొక్క ఫైల్లో ఎందుకు మనకి చిన్నప్పటి నుంచి ఇన్ని అబద్ధాలు చెప్పారు అన్న థాట్లోకి నేను వెళ్ళాల్సి వస్తుంది. రీజన్ ఏంటి అంటే ఒక దేశం ఒక మనిషిని మహాత్ముడు, ఫాదర్ ఆఫ్ నేషన్, అంటే అల్టిమేట్గా ద ప్రైమ్ సిటిజన్, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద నేషన్, అందరికన్నా పెద్ద అని చెప్పేసి డిక్లేర్ చేసిన మనిషి ఎన్ని లక్షల మంది చావుకి, ఎంతమంది ఉసురు పోసుకోవడానికి, ఎంతమంది మోరల్ని డ్యామేజ్ చేశారు అన్న ఫైల్స్ నేను చదువుతున్నాను. భయంకరమైన నిజాలు ఇవి. నెక్స్ట్ వీడియో 1919 ఖలీఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎట్లా డిస్ట్రాయ్ అయింది గాంధీ గారి వల్ల అన్న దాని మీద ఇంకొక వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. నాకు తెలుసు వీడియో అన్ఎడిటెడ్ ఉంటుంది, రిఫరెన్స్ ఫైల్స్ అన్నీ చూసుకుంటూ చెప్పాలి కాబట్టి బ్రేక్స్ ఇవన్నీ ఉంటాయి. కమెంట్స్ పెట్టడానికి ముందు ఒక్కసారి ఆలోచించండి, నాలెడ్జ్ ఇంపార్టెంటా, క్రిటిసిజం ఇంపార్టెంటా? ఐ రెస్పెక్ట్ యూ. జై హింద్.